దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానం చేద్దాము. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. కృపగల తండ్రి, నీ వాక్యమును వివరించుచూ ఉండగా విడుదలైనటువంటి వారు జాగ్రత్తగా నేర్చుకునే కృప దయచేయమని మా మంచి బోధకులై ఉన్న యేసు నామమున బట్టి అడుగుచూ ఉన్నాము తండ్రి. దేవనామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. దేవునికే స్తుతి కలుగును గాక. అందరికీ మరణాత. దేవుని యొక్క వాక్యములో దానియేలు గ్రంథము ఒక ప్రవచనాత్మక గ్రంథంగా మనకు కనబడుతూ ఉంది. దానియేలు గ్రంథము అదే విధముగా ఈ ప్రకటన గ్రంథము ప్రవచనాత్మక గ్రంథములుగా మనకు కనబడుచు ఉన్నది. 8వ అధ్యాయము 9వ వచనంలో ఆనంద దేశము అనేటువంటి మాటను వివరించారు. ఇది ఒక ప్రవచనముగా దానియేలు గారు తెలియజేసిన వారై ఉన్నారు. అయితే ఈ ప్రపంచంలో అన్ని దేశాలు వెతికినా కానీ ఈ ఆనంద దేశం అనేటువంటిది ఎక్కడ కూడా కనబడలేదు. ఆనంద దేశం అనే కనబడలేదు. బైబిల్ పండితులైనటువంటి వారు ఈ ఆనంద దేశము ఏమై ఉంటుందా అని ఆలోచన చేయగా మరి దేవుడు తెలియచేసినటువంటిది ఏమిటి అనంటే ఆనంద దేశము అనగా యెరూషలేము. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే వారు ఆలోచన అంతా కూడా ఈ ప్రవచనం అంతా కూడా దేని గురించి చెప్పబడి ఉన్నది అనంటే యెరూషలేము గురించి రాయబడి ఉన్నది. ఎందుకు యెరూషలేములో ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత, ఆనంద దేశము అనడానికి ఉండవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు ఫాదర్ దేవదాసు అయ్య గారికి బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్ ద్వారాగా అనేకమైనటువంటి పారమార్థికమైనటువంటి సత్యాలు తెలుసుకోవటానికి దేవుడు మనకెంతో కృప చూపిన వాడై ఉన్నాడు. దేవునికే స్తుతి కలుగును గాక. మనము దేవుని యొక్క వాక్యము ఎంత నేర్చుకుంటే అంత ఆశీర్వాదం అనేటువంటిది దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ యొక్క దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో ఆనంద దేశం అనేవి వ్రాయబడినట్లుగానే కీర్తన గ్రంథము 106వ అధ్యాయము ఒకసారి చూద్దాము. కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా ఒకసారి మనము పరిశీలన చేద్దాం. అమ్మా, రమ్యమైన దేశమును ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఒక మాట ప్రస్తావించబడింది. ఇక్కడ ఇంకో మాట ఏం కనబడుతుందంటే రమ్యమైన దేశము. చెప్పండమ్మా. ఇంకా మనం అనుకున్నది ఏ దేశము? ఆనంద దేశము. కీర్తనకారుడు రాయబడినటువంటి మాటను చూస్తే ఇది ఏ దేశమై ఉన్నది? రమ్యమైనటువంటి దేశముగా అభివర్ణించబడుతూ ఉన్నది. కనుక కీర్తన గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనములో ఒక మాటను కూడా మనము చూద్దాం. కీర్తన గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనము. అమ్మా, ఇక్కడ రాయబడినటువంటి మాట మీరు ముందు రాబో తరములకు తెలియచేయాలి అని ఉంది. ముందు రాబో తరములకు ఏం చేయాలమ్మా చెప్పండి? అది ఈ రాబో తరములకు దాని యొక్క వివరము మీరు తెలియచేయాలి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అనగా ఈ యెరూషలేము గురించి మనం అనేకమైనటువంటి విషయాలు, లేదా ఈ ఆనంద దేశము గురించి అనేకమైనటువంటి విషయాలు, లేక ఈ రమ్యమైనటువంటి దేశము గురించి అనేకమైనటువంటి సత్యాలు
తెలుసుకోవలసినటువంటి వారముగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికే స్తుతి కలుగును గాక. కాబట్టి దైవజనులు దీని కొరకు ఒక 7 విషయాల్ని మీకు తెలియచేశారు. ఆ 7 విషయాల్ని మనము నేర్చుకుందాము. దేవునికే స్తుతి కలుగును గాక. మొదటిగా మనం చూస్తే ఇది ఆనంద దేశము. మొదటిగా ఆనంద దేశము లేదా రమ్యమైన దేశము. ఈ ఆనంద దేశము అంటే యెరూషలేము తూర్పున యోర్దాను నది ఉంది. తూర్పున ఏముందమ్మా? తూర్పున యోర్దాను నది ఉంది. మధ్యన యెరూషలేము ఉన్నది. మధ్యన ఏముంది చెప్పండి? యెరూషలేము అనేటువంటిది ఉన్నది. కనుక మరి ఈ యొక్క దేశంలో మనం చూసినట్లయితే ఈ యొక్క నది ఉండుట చేత మరి పుష్కలమైనటువంటి చెప్పండి మరి పంటలు అనేటువంటివి పండుతాయని మనకు తెలుసు. ఎందుకంటే మనము గోదావరి జిల్లాలో ఉన్నాం కాబట్టి నదుల యొక్క ప్రాధాన్యత మనం ఎరిగిన వారమై ఉన్నాం. మనకు ఇటు గోదావరి నది దగ్గరలోనే ఉన్నది, అటు చూస్తే కృష్ణా నది కూడా దగ్గరలోనే మనకు ఉన్నది. కాబట్టి ఈ నది జలాల ద్వారాగా ఉన్నటువంటి గొప్ప మేలులు, ఈ ఆశీర్వాదాలు, ఈ పంటలు ఇవన్నీ కూడా మనము ఎరిగిన వారమై ఉన్నాం. అలాగే ఈ యెరూషలేము అనేటువంటి ప్రాంతము ముందుగా దానికి తూర్పున ఏమున్నది అని అంటే యోర్దాను నది ఉంది. అంటే యోర్దాను నది అని అంటే మనకి ఏం జ్ఞాపకం రావాలి? యేసు ప్రభువారు బాప్తిస్మము తీసుకున్నటువంటి ప్రదేశం ఏదమ్మా? యోర్దాను నది. అమ్మా, యేసు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్నటువంటిది ఎక్కడ, ఏ నదిలో తీసుకున్నారు? యోర్దాను నదిలో తీసుకున్నారు. అంతేకాదు అది ఒక పట్టణమై ఉన్నది. రెండవదిగా పర్వతము ఉన్నది, అక్కడ నది ఉన్నది. అంతేకాకుండా దేవాలయం, అతి పెద్ద దేవాలయం కూడా అక్కడే ఉన్నది. ఇవన్నీ ఉండటం అనేటువంటిది ఆనందమా కాదా? అమ్మ, మీ అందరూ చెప్పాలి. ఒక ప్రాంతంలో ఒక పెద్ద దేవాలయం ఉన్నది, యెరూషలేములో దేవాలయం ఉన్నది. రెండవదిగా అక్కడ పర్వత ప్రాంతం ఉన్నది. ఏమంటే మరి పర్వతాలు ఎందుకయ్యా అని మీరు అంటే, పర్వతాలు అనేటువంటివి లేకోకుండా, చెట్లు లేకోకుండా వర్షాలు రమ్మంటే వస్తాయా? ఎడారి ప్రాంతంలో వర్షాలు వస్తాయండి? ఎందుకు రావు? అక్కడ పర్వతాలు కనపడవు, చెట్లు కనపడవు. మరి చెట్లు ఏమి లేని కూడా వర్షాలు రమ్మంటే ఎలా వస్తాయి? కాబట్టి పర్వతాలు ఉన్నటువంటి ప్రదేశము, అదేవిధంగా యోర్దాను నది ఉన్నటువంటి ప్రదేశము, వీటన్నిటికంటే పెద్దది ఆ యెరూషలేము దేవాలయము ఉన్నది. కనుక ఇన్ని ఉన్నటువంటిది ఇది ఆనంద దేశమా కాదా చెప్పాలి. మీరందరూ చెప్పాలి, ఆనంద దేశమా కాదా? ఒక గ్రామం ఉందట, ఆ గ్రామంలో అన్ని రకాలైనటువంటివి ఉంటే అది ఒక ఆనందకరమైనటువంటి గ్రామముగా ఉండదు. ఏమీ లేకపోతే ఇదేం గ్రామంరా, ఇదేమి ఊర్రా అని అనిపిస్తూ ఉంటుంది. నేను ఒకసారి ఒక ప్రాంతం వెళ్ళాను. ఆ ప్రాంతం పేరు చెప్పను, ఎందుకంటే ఇప్పుడు లైవ్ లో ఉంది కాబట్టి రేపు పొద్దున్న ఖచ్చితంగా ఏం చెప్తారు, మా ఊరి పేరు చెప్పారని అంటారు వాళ్ళు. హల్లెలూయా. కానీ నేను అక్కడికి వెళ్ళాను, చాలా దూరం అండి, ఇంచుమించు చాలా దూరం. ఎంత దూరం అంటే మరి తెలంగాణలో చివరి ప్రాంతం అన్నమాట, చాలా దూరం. అలా ప్రాంతంలో ఆ హోలీలు అనేటువంటి వారు, మీరు విన్నారో లేదు, ఈ పేరన్నా విన్నారో లేదు నాకు తెలియదు, అక్కడికి ఇంకా కొంచెం దగ్గరలో ఉంటారంట వాళ్ళందరూ కూడా. అంత భయంకరమైన ప్రదేశం. కనీసం మా ఊర్లో ఉదయాన్నే కనీసం ఒక మంచి టిఫిన్ చేద్దామని అక్కడేమీ లేదు, కనీసం ఒక మంచి డ్రింక్ తాగుదామని కూడా లేదు. అంటే ఎంత మరి ఆ ప్రాంతం ఎంత ఆ విధంగా ఉందో చూడండి. మరి మనం ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో నుంచి నిజంగా అలాంటి ప్రాంతాలకు వెళ్ళి ఉండాలన్నా కూడా ఏం చేయలేము, ఉండలేము. వాళ్ళకి అలవాటు అయిపోయింది, అది వేరే విషయం. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆనందకరమైనటువంటి దేశముగా ఉండాలి అని అనుకున్నప్పుడు అక్కడ సహజమైనటువంటివి కొన్ని ఉన్నప్పుడు అది ఆనందకరంగా కనపడతాయి. పర్వతాలని, నదులని, ఏమంటే మరి మంచి దేవాలయం అని, ఏమంటే ఇంకా ఇలాంటివన్నీ ఉన్నప్పుడు, మంచి పట్టణముగా ఉన్నప్పుడు అది ఆనందకరమైనటువంటిదిగా ఉంటుంది. కనుక అది ఏమైందనంటే ఆనంద దేశమై ఉన్నది. చెప్పండమ్మా, మొదటి దేశం ఏ దేశం చెప్పండి? ఆనంద దేశం. అందరూ చెప్పాలి, ఏ దేశం చెప్పండి? ఆనంద దేశము. అంతేకాదు ఇక్కడ మనము చెప్పవలసి వస్తే ఇదే ఆనంద దేశంలో
యేసు ప్రభు వారు పుట్టారు. చెప్పండి, మీ దేశంలో ఎవరు పుట్టారు? ఒకసారి చెప్పండి కొడతారా? ఎవరు పుట్టారు ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఎవరు పుట్టారు? యేసు ప్రభు వారు పుట్టారు. అక్కడే పెరిగారు, అక్కడే సంచరించారు, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశారు, శిలువ మరణం పొందారు, సమాధి చేయబడ్డారు, పునరుద్ధారుడై తిరిగి లేచాడు. చెప్పండి, కనుక అది ఏ దేశమై ఉన్నది అని అంటే ఆనందమైనటువంటి దేశము. దేవునికి స్తుతి కలుగును గాక. చెప్పండి, ఏ దేశం అనేది చెప్పండి? ఆనందకరమైనటువంటి దేశం. ప్రభువారు పుట్టడం ఒక విశేషం, అక్కడ పెరగడం ఒక విశేషం, అక్కడ ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించడం ఒక విశేషం. అంతేకాదు అక్కడ ఆయన శ్రమలు పొందారు, అదేవిధంగా సిలువ వేయబడ్డారు, అదేవిధంగా సమాధి చేయబడ్డారు, మృత్యుంజయుడై తిరిగి లేచారు. కాబట్టి ఇది ఒక ఆనంద దేశముగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండవ మాట మనం చూసినట్లయితే, రెండవదిగా వాగ్దాన దేశము. ఈ ఆనంద దేశం అనే దానియేలు గారు ప్రవచించినటువంటి ఈ మాటను మనం చూసినప్పుడు, ఒకటి ఆనంద దేశముగా ఉన్నది, రెండవది ఈ దేశం ఏమై ఉన్నది అంటే వాగ్దాన దేశముగా ఉన్నది. మనము ఒక మాటను మనము చదవచ్చు. ఆదికాండము 15వ అధ్యాయము 21వ వచనముని ఒకసారి మనము ధ్యానం చేద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 21వ వచనమును మనము చూద్దాం. అమ్మా గట్టిగా చదవండి. అమోరీయులను, కనానీయులను, దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మరి తన ప్రజలైనటువంటి వారిని చూసి ఈ ఆనందకరమైనటువంటి దేశాన్ని మీకు ఇస్తాను అని దేవుడు ఏం చేశాడంటే తెలియజేశాడు, వాగ్దానం చేశాడు ముందు. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తున్నాను, నా వైపు చూడండి. ఒక పండే భూమి ఉంది, ఒక బీడు భూమి ఉంది. ఒక పండే భూమి ఉంది, ఒక బీడు భూమి ఉంది. సరే, మీకు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లల్లో ఒకటి పండే భూమి తీసుకుంటారా, ఒకడేమో ఈ యొక్క ఇదేంటిది ఈ బీడు భూమి తీసుకున్నట్టే ఎలా ఉంటుంది అంటారు? చెప్పండి, మీరు మాట్లాడాలి. ఏమ్మా మాట్లాడాలి. ఒకరికి పండే భూమి తీసుకోండి, ఒకరికి అదేంటిది బీడు భూమి తీసుకోండి అని అంటే ఎలా ఉంటుందని అంటున్నాను నేను అనేది. మాట్లాడమ్మా, మాట్లాడండి. మీరు చెప్పే సమాధానం బాగోలేదు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక పక్కనేమో మంచి పంట పొలం ఉంది, బాగా పండే పొలం. ఒక పక్కన బీడు పొలం ఉంది, బీడు భూమి. ఇద్దరు పిల్లలు ఒకడు ఈ పంట భూమిని తీసుకుంటారా, ఒకడు ఈ బీడు భూమిని తీసుకుంటారా అని అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందని మిమ్మల్ని అడుగుతుంటే సరైన సమాధానం చెప్పండి. బాగుందండి, ఏం బాగోదు. ఏమా పంట భూమి తీసుకున్న వాడికి హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే భూమి పండుతుంది కాబట్టి. మరి బీడు భూమి తీసుకున్న వాడికి ఉపయోగం ఏముంటుంది? మరి విషయం ఏమి తెలియనట్టు అలా చూస్తారు మాట్లాడమంటే. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసింది ఏ భూమి? అందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది. దేవుడు అబ్రహాముతో తన బిడ్డలైనటువంటి ప్రజలతో ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన భూమి ఎలాంటి భూమి అయి ఉందని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. బీడు భూమా? అది చెప్పండి. బీడు భూమిని వాగ్దానం చేశాడా? అసలు అక్కడ ఏమి పంట లేని ఆ భూమిని దేవుడు ఏమన్నా మరి వాగ్దానం చేశాడా? మరి ఆ వాగ్దాన భూమి అంటే ఆ ఎలాంటి భూమి అని అంటే, ఇంకా చెప్పాలి అని అంటే అది అన్ని రకాలుగా కూడా ఉపయోగపడేటువంటి భూమి అని దేవుని సేవకులుగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. అందుకనే ఇప్పుడు మరలా చదవండి. ఈ చదివే దాంట్లో మీకు ఇంకొక విషయం కొంచెం జ్ఞానయుక్తంగా ఆలోచించేయండి, చదివి ఆలోచించేయండి. చదవండి అన్నమాట. 15:21. అమోరీలను, కనానీయులను,
ఇచ్చి ఉన్నాను, ఇచ్చేదను అనేది వేరు, ఇచ్చి ఉన్నాను అనేటువంటిది వేరు. ఇక్కడ ఆలోచన చేయండి. మనకు టెన్సెస్ ఉంటాయి, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని టెన్సెస్ ఉంటాయి. మనకు గ్రామర్లో, ఇంగ్లీష్ గ్రామర్లో మనకు 3 టెన్సెస్ ఉంటాయి అన్నమాట. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అంటే తెలుగులో భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము అని 3 కాలాలు ఉంటాయి. భూతకాలము అని అంటే జరిగిపోయినటువంటి కాలం, జరిగిపోయినటువంటి కాలాన్ని భూతకాలం అంటారు. పాస్ట్ టెన్స్ జరిగిపోయింది. ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం, ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి కాలం. ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి కాలాన్ని ఏమంటావు చెప్పండి? వర్తమాన కాలం అని అంటారు. ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబో కాలం, భవిష్యత్ కాలం. ఇప్పుడు వాక్యంలో అందుకని జాగ్రత్తగా చూడమన్నా, వాక్యంలో ఏముందనంటే ఇచ్చి ఉన్నాను అన్నాం. అసలు యాక్చువల్గా ఇచ్చేదను అని అనాలి. జరగబోయే కాలమే కదా అది. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడే పెట్టాలి, మైండ్ అంతా, బ్రెయిన్ అంతా ఇక్కడే పెట్టాలి. మీకు ఇచ్చేదను అని అంటే ఎప్పుడో ఇస్తాడు. మీకు ఇచ్చేదను అని అంటే అర్థం ఏంటమ్మా? ఇప్పుడు జరగబోయే విషయం అది. నీకు ఇచ్చేదను అని అంటే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? ఇచ్చి ఉన్నాను అని అంటే ఆల్రెడీ ఇచ్చేసాను అంటున్నాడు. హల్లెలూయా. ఏ భూమి? వాగ్దాన భూమి, వాగ్దాన దేశము, ఆనంద దేశము, రమ్యమైన దేశము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని యొక్క మాట విన్నందుకు అలాంటివి పొందుకున్నారు. అబ్రహాము విన్నాడా లేదా? నేను చూపించు దేశమునకు వెళ్ళము, నిన్ను గొప్ప జన్మగా చేస్తాను అని అంటే ఆ మాటకు దేవుడు ఏం చేశాడు బాబు? లోబడి ఉన్నాడు, విన్నాడు, నమ్మాడు, వెళ్ళాడు, తద్వారా పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ మాటలన్నింటిని కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు, నేను ఈ వాక్యం అంతా కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు నేను చాలా ఆనందించాను. ఎలాంటి దేశము అని. ఈనాడు మనం ఆలోచన చేయండి, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది టూరిస్టులు వెళ్తున్నారు. లేదు ఇప్పుడు ఈనాడు అక్కడికి మాట్లాడుతుంది ఎవరు వెళ్తున్నారా? ఎందుకని అది ఒక పెద్ద టూరిజం ప్లేస్ అయింది. ఒక మహాపురుషుడు, యుగ పురుషుడు, శక పురుషుడు యేసు ప్రభువు వారు పుట్టినటువంటి దేశం అది. ఆయన పెరిగిన దేశము చెప్పండి, ఆయన అద్భుతాలు చేసిన దేశము, ఆయన సమాధి చేసిన దేశం, ఆయన పునరుద్ధరణైనటువంటి దేశము. కనుక అది ఏమై ఉన్నది అని అంటే ఆనంద దేశముగా ఉన్నది. రెండవది ఏమైందమ్మా చెప్పండి? వాగ్దాన దేశముగా ఉన్నది. ఒక మంచి చరణం ఉంటుంది, అలా చక్కని చరణం. దేవుడి చేతుడు వాగ్దానాలు ఎలా ఉంటాయి? వాగ్దానములనిచ్చి
దేవునికే స్తుతి కలుగును గాక. అంత గొప్ప దేశమై ఉన్నది కాబట్టి తన ప్రజలైనటువంటి వారికి చెప్పండి. అందుకని యేసుప్రభు వారు కూడా ఒక మాట ఏం చెప్పాడు ఏంటంటే, తండ్రి రొట్టెని అడిగితే బిడ్డ తండ్రిని రొట్టెని అడిగితే రొట్టెకు బదులు రాయినిచ్చిన, చేపను అడిగితే చేపకు బదులు పామునిచ్చిన అని ఆ యేసుప్రభు వారు కూడా తెలియచేసిన వారై ఉన్నారు. అందుకనే ఎలాంటి భూమినిచ్చారు అని అంటే, ఇంకా వెనతిరిగి చూసుకోకుండా. చూడండి, ఒక్కొక్కరు అంటారు ఈ వివాహాలు జరుగుతున్నటువంటి టైంలో చెప్పండి, ఇక నేను ఒక మంచి మన ఫ్రెండ్ ఇక్కడే షాప్ దగ్గర మన ఫ్రెండ్ అన్నాడు, మరి మా అమ్మాయిని మంచి పళ్ళు దొరకదు మాకు, ఇంకా వెనక్కి తిరిగి మాట్లాడాలి మీరు, ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరము లేదు, అలాంటి వాళ్ళకి ఇచ్చారు అన్నాడు. అంటే వాగ్దాన భూమి అంటే ఎలా ఉండాలి? ఇక మళ్ళీ అందులో అడుగు పెడితే ఇంకా సమృద్ధి, చెప్పండి సమృద్ధి, అలాంటి దేశాన్ని ఇచ్చారండి తన ప్రజలైనటువంటి వారికి. దేవుని స్తుతి కలుగును గాక. కొద్దిగంటగా అప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ మాటలన్నింటిని కూడా మనము చూస్తూ ఉంటాం అన్నమాట. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక మూడవదిగా మనం చూస్తే ఒకటే దేశం అని చెప్పాను, అందరూ చెప్పాలి ఏమని చెప్పాను. ఇక రెండవది ఏంటి చెప్పాను? వాగ్దాన దేశము. రెండవది ఏంటి చెప్పండి. ఇక మూడవది చూస్తే పాలస్తీనా దేశము. మూడవ దేశం చెప్పండి అన్నారు, పాలస్తీనా దేశము. అంటే ఆ దేశమును ఆక్రమించుకొనవలనని ఇశ్రాయేలీయులైనటువంటి వారితో దేవుడు ముందుగానే చెప్పాడు. అమ్మా, అంటే ఇశ్రాయేలీయులు ప్రజలైనటువంటి వారు మోషే నాయకత్వం చేత నడిపించబడి ఆ దేశంలోనికి పంపించాలని దేవుడు చూచినప్పుడు, అప్పటికే ఆ దేశంలో కొంతమంది దేవుడిని ఎరగనటువంటి ప్రజలు ఉన్నారు అక్కడ. హల్లెలూయా. అప్పటికే ఎవరున్నారు బాబు? అందరూ చెప్పాలి. అప్పటికే అక్కడ ఎవరున్నారమ్మా? ఆ పాలస్తీనా దేశంలో ఎవరున్నారమ్మా? దేవుడిని ఎరగనటువంటి ప్రజలు ఉన్నారు. చెప్పండి. ఇంకా చెప్పవాలంటే వారందరూ కూడా విగ్రహారాధికులై ఉన్నారు. చెప్పండి, వాళ్ళందరూ ఎవరై ఉన్నారు? అందరూ చెప్పాలి. కనుక వీళ్ళందరినీ కూడా ఏం చేయాలి? వెళ్ళగొట్టమని దేవుడు ముందుగానే చెప్పాడు. అది మీ కొరకు వాగ్దానం చేసిన భూమి, మీ పితరులైనటువంటి వారికి వాగ్దానం చేసిన భూమి. అందుకని అక్కడికి మీరు వెళ్ళండి. వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఏం చేయాలని చెప్పండి, మీరు దారిని కొట్టండి. అది మీది, మీ కొరకు సిద్ధపరచబడినటువంటి భూమి అని దేవుడు ఏం చేశారంటే ప్రజలైనటువంటి వారికి మరి చెప్పారు. మరి వీళ్ళు కూడా ఎంత సంతోషించారంటే, ఒక మా కొరకు అట్లాంటి వాడిని ఖాళీ చేయాలి, మేము ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి వెళ్ళాలి, ఈ పాలస్తీనా దేశంలోనికి వెళ్ళాలి అని చెప్పడం అనేటువంటిది ఆనందకరమా కాదా? మాట్లాడుతుంది ఏమండి, ఆనందకరమా కాదా? ఆనందించుము అని చెప్తున్నాడు దేవుడు. దేవుని యొక్క సన్నిధిలో అంటే ఏముంది అమ్మా? దేవుని యొక్క సన్నిధిలో ఏముంది? ఆనందం ఉంది. దేవుని యొక్క సన్నిధిలో ఏముంది అంటే సంపూర్ణ సంతోషం ఉన్నది. దేవుని సన్నిధిలో ఆనందము, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. ఆయన కుడి చేతిలో ఏమున్నవంటే నిత్యము సుఖములు ఉన్నవి. అందుకనే ఏం చేయకూడదు అంటే దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యము చేయకూడదు అని దేవుని యొక్క సేవకులుగా నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక నాలుగవగా మనం చూస్తే ఇది పాలు తేనెలు ప్రవహించే దేశము. చెప్పండి, నాలుగవ దేశముగా ఏం చెప్తున్నాము? మొదటిగా ఏమని చెప్పాను? ఆనంద దేశము. రెండవదిగా ఏం చెప్పాను? వాగ్దాన దేశము. మూడవదిగా ఏం చెప్పాము అమ్మా? చెప్పాలి, పాలస్తీనా దేశము. నాలుగవదిగా ఈ దేశం ఏమై ఉన్నది అంటే పాలు తేనెలు ప్రవహించే దేశముగా ఉన్నది. ఎందుకు పాలు తేనెలు ప్రవహించే దేశముగా ఉన్నాయి అని అంటే, అక్కడ మనం చెప్పుకున్నట్టు యోర్దాను నది ఉన్నది.
పర్వతాలు ఉన్నవి. అమ్మ చెప్పండి. అది ఎంతో చక్కని వర్షాన్నిచ్చే ప్రాంతం. అది వర్షాన్నిచ్చే ప్రాంతం. అక్కడ గడ్డి విస్తారంగా ఉంటుంది. గడ్డి విస్తారంగా ఉన్నవి, పశువులు విస్తారంగా ఉన్నవి. పశువులైనటువంటివి ఆ గడ్డిని చక్కగా మేస్తూ మంచి బలముగా ఉంటూ మరి ఎంతో సమృద్ధైనటువంటి పాలు అనేటువంటివి అక్కడ లభిస్తూ ఉన్నవి. ఇటు చూడండి, నేటి కాలంలో ఇక్కడ ఇంతమంది మీరు ఉన్నారు. మేము మా సొంత పాలేనండి, మా గేదె పాలే లేదా మా ఆవు పాలే మేము తాగుతున్నాము అన్నవాడు ఎవరు ఒకరి చేతులు పైకి అక్కడ చూద్దాం. హల్లెలూయా. అయ్యా మేము టీ తాగినా లేకపోతే బూస్ట్ కలుపుకొని మేము కొనుక్కునే తెచ్చుకుంటున్నాం అనుకున్న వాళ్ళు అందరూ చేతులు పైకి ఎత్తండి. కొనుక్కునే పాలు మీరు ఏది తేమా ఇదన్నా ఉండాలి, కదన్నా ఉండాలి. దేని కూడా చేయకుండా మరి నువ్వు దేనికి ఎత్తుపెట్టి కొనుక్కు తెచ్చుకుంటున్నావు. అప్పుడు ఎప్పటికప్పుడు జ్వరం వస్తుంది, అప్పుడైనా ఏం చేయాలి? ఏం మలేరియా వస్తుంది, ఏం చేయాలి? అప్పుడు సొంతయా లేకపోతే మనం కొనుక్కునే అని అడుగుతున్నాం. ఏ పాలు? ఎవరు చెప్పండి, ఏ పాలు? ఎవరు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అక్కడ అందరూ పాలు కొనుక్కునేది అయితే కనుక దాన్ని పాలు తేలి ప్రవహించే దేశం అంటారా? ఏమన్నా చెప్పండి అంటారా? అంటే అక్కడ ఏముంది అంటే సమృద్ధి ఉంది. పర్వతాలు, విస్తారమైన వర్షాలు, గడ్డి, పాలక్షని గడ్డి ఏమండి. అందుకని ఇంకా బలమైనటువంటి పశువులు, పశు సంపద, తద్వారా బలమైనటువంటి ఏమని చెప్పండి ఈ పాలు. అంతేకాదు ఆ ప్రాంతంలో తేనె అధికంగా ఉందంట. తేనె మనం నిజమైనటువంటి పట్టు తేనె కానీ పుట్ట తేనె కానీ మనము తిని చాలా కాలమే అయి ఉంటుందేమో బహుశా. హల్లెలూయా. అయ్యా దేవునికి మహిమ కలుగును గాక. మీరు వినాలి. పాలు ఈ విధంగా సమృద్ధి అయితే ఈ పాలస్తీనా దేశంలో తేనె కూడా సమృద్ధిగా ఉంది. నేను మిమ్మల్ని ఏం ప్రశ్న అడుగుతున్నానంటే, నిజమైనటువంటి పుట్టు తేనె కానీ నిజమైనటువంటి పట్టు తేనె కానీ అసలు మీరు తిని ఎంతకాలం ఉంటుంది అన్నట్టు ఒక ప్రశ్న అడుగుతుంటే అడుగుతున్నారేంటి? మాట్లాడండి. మీరు సమాధానం చెప్పట్లేదు. పుట్టు తేనె అన్నారు ఎప్పుడన్నా మీరు? అది ఎప్పుడో చాలా అంతేనా? అసలు ఈ కాలంలో కనీసం ఆ తేనె అనేటువంటి చూద్దామన్నా కూడా ఎక్కడ కనబడనటువంటి పరిస్థితి. కానీ దేవుడు చూపించినటువంటి ఈ ఆనంద దేశంలో ఏముంది అంటే పాలు సమృద్ధిగా ఉన్నవండి. రెండోది ఏముంది చెప్పండి? తేనె సమృద్ధిగా ఉన్నది. అందుకని దాన్ని ఏమన్నారంటే పాలు తేనెలు ప్రవహించు దేశానికి అందులో పంపిస్తాను అన్నా. ఇప్పుడు మనం కొనుక్కు తినాలి. అది తేనో తెలీదు, బెల్లంతో ఓడబెట్టిందో కూడా మనకి తెలియదు. మనం మాత్రం భలే తేనె మనం ఎంతో మనం తింటాం. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చి వేసిన దేవుని సభకు అంతేకాదు ఇంకా మనం చెప్పవలసి వస్తే ఆ దేశంలో లోహములు అధికముగా ఉన్నవి, ఖనిజములు అధికముగా ఉన్నవి. అంటే ఇప్పుడు మీరు ధరించేటువంటి బంగారం కానీ మనం ఉపయోగించేటువంటి వస్తువులు కానీ ఇవన్నీ లోహముల నుంచి. లోహములు అంటే ఏంటి? ఇనుమని ఎవరు చెప్పండి, వెండి, రాగి, ఇత్తడి, ఇవన్నీ లోహాలు అంటారు. ఏమండి? పంచలోహాలు అంటారు.
అంటే 5 రకాలైనటువంటి లోహాలతో ఏదైనా తయారు చేస్తారు, ఏమవుతాయి? పంచలోహం అంటారు. ఈ లోహములు అనేటువంటివి అధికంగా ఉన్నవి ఆ దేశంలో, ఆనంద దేశంలో. అమ్మ, ఖనిజములు అనేటువంటివి అధికంగా ఉన్నవి ఆ ఆనంద దేశంలో. అందుకని ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఉన్నది. మన దేశం కూడా చాలా గొప్పమని పేరు గొప్ప, మాట్లాడదాన్ని అనుకున్నాం, పేరు గొప్ప ఊరు. ఇండియా ఈజ్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. భారతదేశం ప్రపంచంలో గొప్ప దేశం అని వెళ్ళిపోతుంది. దేశం గొప్పది కావచ్చు, బట్ ఇండియన్స్ ఆర్ నాట్ గ్రేట్. భారతీయులు గొప్పవారా? ఈనాడు కరప్షన్ అనేటువంటిది ఏమా, కరప్షన్ అనేటువంటిది ఎంత కరప్షన్ అంటే తెలుగులో అవినీతి. అవినీతి ఎంతగా జరుగుతుందో. ఉద్యోగాలు లేక కొంతమంది ఉంటే, ఉద్యోగం ఉన్నవాళ్ళు కూడా చేతి కింద ఏం పెడుతున్నారు? బల కింద. చెప్పరామా? మరి ఏంటి గొప్పతనం? స్వాతంత్రం వచ్చింది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడో కొంగలి అక్కడే ఉన్నట్లు ఉంది. కానీ పేరు మాత్రం చూస్తే ఎలా ఉన్నది? దేవునికి మహిమ కలుగును గాక. ఏది తిందామన్నా భయమే, పళ్ళు తిందామన్నా భయమే. పళ్ళు మన నిజంగా గారు ఆ పళ్ళుని మాత్రం ఒరిజినల్గా నమ్ముతాడు ఆయన, దేవుని భయాన్ని బట్టి. అలాగనే అందరూ అమ్ముతున్నారా చెప్పండి. మొన్న చర్చి ఓపెనింగ్ వెళ్తే అద్భుత కుమార్ అయ్య గారు మన నాయకులు చెప్తున్నారు, అయ్యగారి దగ్గరికి ఒక పుస్తకాలు పట్టుకొచ్చారంట వాళ్ళ సంఘం పేపర్, షాక్ మన పుస్తకాలు. ఇది ఇస్తూ ఆయన అన్నారంట, అయ్యా ఈ పుస్తకాయన తినండి, రాయలసీమలో దానికి ఏదో పేరున్నా మనకేం పుస్తకాలు, కానీ ఏ బట్టి అయితే తినకుండానంటే ఏకో ఏంటయ్యానంటే వాటి కూడా ఏం చేస్తున్నారంటే చెప్పండి, ఒక ఇంజక్షన్ అయితే వాటి మొత్తం ఏమొచ్చేస్తుందంట, వచ్చేస్తున్నా. ఏమవుతాయి కాదు, ఇది తినండి. మన చేలోది, మన చేలో దేనికి మేము ఏం చేయలేదు. మరి ఏముంది ఇప్పుడు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎలాగే ఉన్నాయా? ఆ ఫలాలు అలాగే ఉంటాయా? ఆ మనుషులు అలాగే ఉంటారా? అవినీతి కోసం ఎగబడుతూ ఉంటారా? దొరికిన కాడు దొరికినట్టు లాగేసుకుందామని అనుకుంటారా? అనుకోరు. దేవుని బిడ్డలో కొన్ని రకాలైనటువంటి భయం ఉంటుంది వాళ్ళు, కొన్ని రకాలైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు వాళ్ళు. కనుక పాలు తేనెలు ప్రవహించు దేశముగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 5వదిగా చూస్తే అది పరిశుద్ధ భూమి గల దేశం. 5వది ఏంటమ్మా చెప్పండి? 5వ మాట, మొదటి మాట ఏం చెప్పాను? అందరూ చెప్పాలి. మొదటి మాట ఏం చెప్పాను? ఆనంద దేశము. 2వది వాగ్దాన దేశము. 3 పాలస్తీన దేశము. 4 పాలు తేనెలు ప్రవహించే దేశము. 5 పరిశుద్ధ భూమి గల దేశము. ఇక్కడ పరిశుద్ధ భూమి గల దేశము అని అంటే 2 విషయాలు మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి బాబు. ఒకటి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే శారీరకమైనటువంటి మేళ్ళు కావాలి, ఆత్మీయమైనటువంటి మేళ్ళు కావాలి. శారీరకమైనటువంటి మేళ్ళు, ఆత్మీయమైనటువంటి మేళ్ళు అనగా మరి ఫిజికల్ మరి డెవలప్మెంట్, మరి స్పిరిచువల్ డెవలప్మెంట్. అంటే శారీరకంగానూ అభివృద్ధి చెందాలి, ఫిజికల్ గా భౌతికంగా మనం అభివృద్ధి చెందాలి. 2వది ఏం చెందాలి? ఆత్మీయంగానూ అభివృద్ధి చెందాలి. కొంతమంది ఆత్మీయంగా అభివృద్ధి చెందరు కానీ భౌతికంగా అభివృద్ధి చెందుతారు. దేవునికే స్తుతి కలుగును గాక. భౌతికంగా చాలా అభివృద్ధి చెందుతారు కానీ ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారా? చెందరు. భౌతికంగానూ అభివృద్ధి చెందాలి, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి.
భౌతికంగాను ఆత్మీయంగా అభివృద్ధి చెందినటువంటి దేశాన్ని ఏమంటారు అంటే ఏమంటారు? పరిశుద్ధ భూమి గల దేశం అంటారు దాన్ని. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తాం. ఏది పడితే అది పరిశుద్ధమైనటువంటి భూమి అయిపోతుందా? ఎవరు పడితే వాళ్ళు పరిశుద్ధులు అయిపోతారా? ఎవరు పడితే వాళ్ళు భక్తులు అయిపోతారా? అందుకనే మన జానయ్య గారు రాసినటువంటి కీర్తనలో మనం ఎక్కువగా పాడుతూ ఉంటాం. ఏంటది? పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేవు. ఇక ఆరవదిగా మనం చూసినట్లయితే రక్షకుని జన్మ గల దేశము. ఆరవది ఏంటమ్మా చెప్పండి? అంటే ఆ భూమిలో ఆ దేశంలో ఎవరు జన్మించారు? చెప్పండి, ఎవరు జన్మించారు? రక్షకుడు. ఎవరిని రక్షించడానికి? చెప్పండి, ఎవరిని రక్షించడానికి? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానమని మనం చదువుతూ ఉంటాము క్రిస్మస్ కాలంలో. దేనికని? అనేకమైనటువంటి వారి పాపముల నుంచి విడుదల చేయడానికి రక్షకుడు జన్మించాడు. మరి రక్షకుడు జన్మించినటువంటి స్థలం ఏదై ఉన్నది అన్న చెప్పండి? దేవుడు చూపించినటువంటి ఆనంద దేశము. చెప్పండి, ఏ దేశం అమ్మా? ఎందుకని ఈ రోజున మరి ఆయన జన్మించి ఉండకపోతే ఒకవేళ భౌతికంగా మనం అనేకమైనటువంటి సుఖాలు సౌఖ్యాలు అనుభవించొచ్చేమో కానీ రక్షణ దొరుకుండేదమ్మా? చెప్పండి అమ్మా, రక్షణ దొరుకుండేదా? రక్షణ కంటే గొప్పదేమో ఉన్నదా కొన్ని ప్రపంచంలో? చెప్పండి, ఉన్నదా? ఇలాగ చాలా మంది చాలా మరి ఒక బ్లైండ్ గా ఆలోచించినది అంటే ఒక గుడ్డిగా ఆలోచించేది ఏంటంటే మనకు డబ్బుంటే అనేక రకాలుగా మనం ఉండొచ్చు, అనేక సౌఖ్యాలు అనుభవించవచ్చు, అనేక సుఖాలు అనుభవించవచ్చు, అనేక భోగములు మనం అనుభవించవచ్చు అని అనుకుంటున్నారే కానీ దేవుని బిడ్డలారా అవేవి కూడా మనతో రావు. చెప్పండి, అందరూ చెప్పండి, అవేమైనా మనతో వస్తాయండి? చెప్పాలి, మీ అందరూ వస్తాయా? రావండి. ఏది నమ్మేటువంటి పరిస్థితి కాదు. ఎవరిని నమ్మేటువంటి రోజులు అంతకన్నా అన్నదమ్ముల మధ్య సౌఖ్యత లేదు, అక్క చెల్లెళ్ళ మధ్య చెప్పండి సౌఖ్యత లేదు. చెప్పండి, కనీసం ఒక చిన్న భూమి ఉంటే కనుక ఒక చిన్న సెంటు భూమి ఉన్నా కూడా అసలు వచ్చే గొడవే దేని గురించి అనుకుంటారు? అందుకని భూమి గురించి చాలా విపులంగా రాస్తుంది బైబిల్లో. వచ్చే న్యూసెన్స్ అంతా దేని బట్టామో చెప్పండి. ఒకవేళ తండ్రి ఇచ్చినా కానీ మిగిలినటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు? అవసరం అయితే అడ్డం తిరిగి వెళ్తుంటారు. అదే ఇచ్చారు ఫోన్ లేరా అనేటువంటి పరిస్థితి కుదరదా అనేటువంటి పరిస్థితి. ఇది ఎప్పుడో మన దేవుడు వివరించినటువంటి వారే ఉన్నారు. ఈనాడు ప్రపంచ యుద్ధాలు జరగడానికి కారణం ఏంటి? భూమి కదా. ఈనాడు మరి కార్గిల్ యుద్ధం పాకిస్తాన్కి ఇండియాకి మరి ఎంత యుద్ధాలు జరుగుతుంది అంటే మరి దేని కొరకు? భూమి గురించి కాదనుకుంటున్నారా? భూమి గురించే. భూమి భూమి భూమి. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మేము ఎన్నో చూస్తుంటాం ఇలాంటి. మేము అనుకుంటాం పాస్టర్ గారు, మేము అనుకుంటాం ఇది ఏం పట్టుకెళ్తారని ఇంత తాపత్రయపడుతున్నారు వీళ్ళు
అని మేము అనుకుంటుంటా ఉంటాం అన్నమాట. ఏం పట్టిగలం? ఏమి పట్టికెళ్ళేటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఉన్న దానిలో దేవుని స్తుతించాలి, దేవునికి సన్నిహితంగా ఉండాలి. నీ అవసరమేదో దేవుడు ఎదిగిన వాడై ఉన్నాడు. తగిన సమయంలో ఆ అవసరాన్ని నీకు తీరుస్తాడు, నిన్ను సంతోషంగా ఉంచుతాడు. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. రక్షకుడు జన్మించినటువంటి స్థలం. కొంతమంది ఏమంటారు ఏంటంటే ఇది విదేశీ మతం అంటారు, విదేశీయులు అని అంటారు. యేసుప్రభు వారు అక్కడే పుట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే, భూమి గుండ్రంగా ఎలాగైతే తిరుగుతూ ఉన్నదో అమ్మా, ఆ గుండ్రంగా తిరిగేటువంటి ఈ భూమికి మధ్య ప్రాంతం, అది మధ్య ప్రాంతం అన్నమాట, సెంటర్ పాయింట్. అంటే దేవుడు ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక వీధికో, ఒక పేటకో సంబంధించినటువంటి దేవుడు మన ప్రభువు కానే కాదు. ఇది వింటున్నటువంటి శ్రోతలందరూ కూడా గమనించాలి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, యేసు ప్రభు వారు ఉన్నది ఒక పేటకో, ఒక ఊరికో, ఒక వీధికో కాదు. ఆయన సర్వ భూమికి సెంటర్ ఆఫ్ ది పాయింట్ లో జన్మించారు కాబట్టి అది మరి పాలస్తీనా దేశమై ఉన్నది అని మీరు గ్రహించాలి. ఇది విదేశీ దేవుడు, విదేశీ మతం అనేటువంటిది అది జ్ఞానము లేనటువంటి మాటగా మరి దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాడు. మా దేశం అంటే మాకు ఇష్టమే. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఆచారాన్ని, ప్రతి సంప్రదాయాన్ని గౌరవించే వారముగా మేము ఉన్నాం. సేవకులు సంఘానికి మనం అది బోధిస్తూ ఉన్నాం. కానీ యేసు ప్రభు వారు జన్మించడానికి బలమైనటువంటి ఒక కారణముగా నేను చెప్పేది ఏమిటి అని అంటే, అది ప్రపంచానికే మధ్యస్థమైనటువంటి ప్రదేశం. హల్లెలూయా. అందుకని అది రక్షకుని జన్మగల దేశముగా ఉన్నది. ఎన్ని మాటలు చెప్పాను మీకు? ఇప్పుడు చివరి మాట చెప్పి ముగిస్తాం. ఒకసారి చెప్పండి, ఏమేమి చెప్పాను మీకు? ఆనంద దేశము, వాగ్దాన దేశము, పాలస్తీనా దేశము, పాలు తేలు ప్రవహించే దేశము, పరిశుద్ధ భూమి గల దేశము, రక్షకుని జన్మగల దేశము. ఇక 7వది ఇశ్రాయేలీయుల దేశము. చెప్పండమ్మా, చెప్పండి, ఏ దేశం అది? అందుకనే ఈ పాలస్తీనా దేశంలో యెరూషలేము, ఈ ప్రాంతము ఉన్నది చిన్నదే. తెలుసు కదమ్మా మీ అందరికీ? అమ్మా తలకాయ ఉన్నది చిన్న దేశమే. కానీ ఈ చిన్న దేశాన్ని పెద్ద పెద్ద దేశాలు ఎదుర్కోవాలంటే ఎదుర్కోగలరు వాళ్ళు? మాట్లాడుతుంది ఎవరు? ఎందుకు ఎదుర్కోలేరు? అది ఏ పట్టణం అయి ఉన్నది? చెప్పండి, అది ఎవరి పట్టణం అయి ఉన్నది? దేవుని పట్టణాన్ని టచ్ చేయగలుగుతారు వీళ్ళు. మాకు ఎన్నో ఉన్నవి, లేకపోతే మేము గనక వెళ్తే గనక ఏమైపోతారు వాళ్ళు? ఉగ్గైపోతారు, మసైపోతారు అనుకునేది వేస్ట్ మాటలవి. ఎందుకంటే ఆ దేశము ఎవరి దేశము? చెప్పండి, ఆ పట్టణం ఎవరి పట్టణము? రేపు పొద్దున్న ఒకవేళ భూమి మీదకి మళ్ళీ కొత్త ఆకాశము, కొత్త భూమి వచ్చినప్పుడు, లేదా ఆయన మళ్ళీ మధ్యస్థంగా ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయనకంటూ ఒక పట్టణం అనేటువంటిది ఉన్నది. అది ఏ పట్టణం చెప్పండి? యెరూషలేము పట్టణము. ఎంతటి ధన్యత నీది, కాబట్టి ఇది దేవుని పట్టణము, ఇశ్రాయేలీయులైనటువంటి వారికి ఇచ్చినటువంటి పట్టణము. చెప్పండి, ఇది ప్రపంచానికే ఏమై ఉన్నది చెప్పండి అమ్మ, చెప్పండి. ప్రపంచానికి ఒక మాట చదువుతారు మీరు చివరిగా. ఒక మాట చూడండి, కీర్తనల గ్రంథము చదివితే ఒక మాట ఉంటుంది. 48వ అధ్యాయము 2వ వచనం చదవండి. చివరికి మాట చదవండి. 48:2. అమ్మా, ఉత్తర దిక్కున
మహారాజు పట్టణమైన సీయోను ఉమ్, పర్వతము ఉమ్, రమ్యమైన ఉమ్, ఎత్తుగల చోటు ఉమ్, ఉంచబడి ఉమ్, సర్వభూమికి ఉమ్. సంతోషకరంగా ఉన్నది. అది ఏంటంటే చెప్పండి, సర్వభూమికి. సర్వభూమి అంటే అది సర్వభూమికి ఏమైనదని చెప్పండి, అది సంతోషకరముగా ఉన్నది. సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది, ఆనందకరంగా ఉన్నది, ఆనంద దేశముగా ఉన్నది. అందుకనే చెప్పండి, యాకోబు. అసలు ఇదంతా కూడా ఆ పేరు ఎవరి ద్వారా వచ్చింది? ఎందుకని యాకోబు రేవు దగ్గర చెప్పండి పెనుగులాడుతూ ఉన్నాడు, ప్రార్థనలో పెనుగులాడుతూ ఉన్నాడు. నన్ను దీవిస్తేనే, నన్ను కాపాడితేనే, నన్ను రక్షిస్తేనే నేను అక్కడ వెళ్తాను, లేకపోతే నేను అక్కడికి వెళ్ళలేను అని అంటే ఎంతసేపు పెనుగులాడాడు. ప్రార్థనలో పట్టుండాలన్నారు రేగా. ప్రార్థనలో ఏముండాలి బాబు? ప్రార్థనకు చెప్పండి అలాంటిదైనా కూడా నెరవేర్పు జరుగుతుంది. ప్రార్థన, బలమైన ప్రార్థనలు అప్పుడు తీరుపారు. బలమైన ప్రార్థనలు నీకు గృహం కావాలి కాబట్టి ఇస్తారు. బలమైన ప్రార్థనలు ఉద్యోగం కావాలని ఇస్తారు. బలమైన ప్రార్థనలు బిడ్డలు కావలిస్తారు. బలమైనటువంటి ప్రార్థనలు నీ జీవితానికి ఒక సమాధానము, శాంతినిస్తారు. కనుక ప్రార్థనలో మీకు చాలా పట్టు ఉండాలి అని దేవుడి సేవకులుగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా నేను ముగిస్తూ, ఈ భూమి ఏమైందని చెప్పండి అమ్మ, చెప్పండి సర్వభూమికి. మీరేదో పాడతారు కదండి, సర్వభూమికి. మీరు పాడతారు కదా, పాడండి. సర్వభూమికి మహారాజా నీవే. దేవునికే స్తుతి కలుగును గాక. ఒకటి ఆనంద దేశము, వాగ్దాన దేశము, చెప్పండి పాలస్తీన దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము, పరిశుద్ధ భూమి గల దేశము, రక్షకుని జన్మభూమి గల దేశము, ఇశ్రాయేలీయుల దేశము. ఇదంతా కూడా ఆనందకరమైనటువంటి దేశముగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాంటి ఆనందకరమైనటువంటి దేశములో ఏ విధమైనటువంటి ఆనందం దొరుకుతుందో, నీ కుటుంబములో నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి అందరికీ కూడా ఇలాంటి ఆనందకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి స్థితి రావాలని దేవుని సేవకునిగా నేను దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. అట్టి ఆనందకరమైనటువంటి స్థితి, దీవెనకరమైన స్థితి దేవుడు మీకు ఎల్లరికూ అనుగ్రహించును గాక.